ఏడాది మిర్చి యార్డు రాష్ట్రంలో దాదాపు 4 లక్షల ఎకరాల దాకా వేశారు. 2018 నుంచి 23 వరకు కూడా దాదాపు 20,000 పైనే ఉంది. ఒక స్థాయిలో 27 వరకు కూడా రేటు పోయింది కింట. కానీ ఏడాది మరి దారుణంగా 8,000, 7,000కి అడ్డగోలుగా ఇలా రేటు ఉండటం వల్ల పాపం రైతులు, కౌలు రైతులు అన్యాయంగా అమ్ముకున్నారు. ఇవాళ ఎకరానికి వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో 2 లక్షలు, కొన్ని ప్రాంతాలు 2.5 లక్షలు, కొన్ని ప్రాంతాల్లో 3.5 లక్షల వరకు, అంటే దాదాపు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల దాకా ఖర్చు పెట్టారు ఎకరాకి. యావరేజ్ మీద 2.5 లక్షలు లెక్కేసుకోవాలి. మేము గ్రామ స్థాయిలోకి వెళ్ళి రైతుల్ని సొంతంగా కూర్చొని పెట్టి అడిగితే ఆ లెక్క వచ్చింది. అందులో రైతులు అబద్ధాలు చెప్పాల, నిజంగా చెప్పారు. అందువల్ల ఈ రేటు అనేది వ్యవసాయ శాఖకి, ప్రభుత్వానికి తెలుసు. దాన్ని బట్టి మద్దతు రేటు కావాలని చెప్పి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూర్చొని 11,781 రూపాయలుగా నిర్ధారించారు. అసలు ఏ రైతు సంఘాలతోటి, ఏ రైతులతోటి, ఏ కౌలు రైతులతోటి చర్చించకుండా, వాళ్ళ నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు అంటే వచ్చేసి 11,800 రేటు చెప్తున్నారు. దాదాపు ఇవాళ 20 నుంచి 25,000 రేటు ఉంటేనే ఆ యొక్క రైతు, కౌలు రైతు మళ్ళీ పంట పండించగలుగుతారు. అలాంటి దాన్ని వాళ్ళ 11,700 చెప్పి, అది కూడా విధి విధానం ఏమి లేవు. వారం రోజుల క్రితం వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు గారిని కలిస్తే, మంత్రి గారిని, అప్పటికి విధి విధానాలు లేవు అని చెప్తున్నారు. ఈరోజు వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డుకు సంబంధించిన కార్యదర్శి గారిని మాట్లాడుతుంటే, మాకు ఇప్పటివరకు కూడా ఏ వివరాలు రాలేదండి, మా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పలేదని చెబుతుంది. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా? ఇవాళ లక్షలాది ఎకరాలు పెట్టుబడి పెట్టి ఇవాళ మరి సంపద సృష్టిస్తున్న రైతులు, కౌలు రైతులకి న్యాయం చేయాల్సింది పోయి ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయటం అంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. అందువల్ల మేము రైతు సంఘాలుగా మేము కోరుతుంది ఏంటంటే, ఈ 4-5 రోజుల్లో కనుక మీరు సాధారణ రకం 15,000 రూపాయలు కింటాకి, మంచి రకం 20,000 రూపాయలు కనుక ప్రకటించకపోతే మరొక ముట్టడి కార్యక్రమం, ఈ మిర్చి యార్డు కార్యక్రమం పెడతాము. ఇదే కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల యార్డు సెక్రటరీ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీకు ఏది స్పష్టత లేదు. అందువల్ల మేము కోరేది ఏంటంటే, ఈ 11,780 రూపాయలు అనేది మర్చిపోయి 20,000 రూపాయలకి ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ మిర్చి యార్డు కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒక రైతు ఇక్కడ మిర్చి తీసుకొస్తే యార్డులో అంత మాయబజారుగా తయారైంది. అన్ని రకాలుగా దోపిడీ గురవుతున్నారు. ఈ దాదాపు 15 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, మేము డిమాండ్ పెడతానే ఉన్నాం, అది ఎట్లా పోతుంది. కానీ ఇంతవరకు కూడా ఈ మిర్చి యార్డుని ప్రక్షాళన చేసి రైతులకు అనుకూలంగా మార్చలేదు. ఇవాళ మచ్చు దగ్గర నుంచి మొదలుకొని కమిషన్ దగ్గర నుంచి రేటు విషయంలో కూడా ఇవాళ ఎక్స్పోర్ట్ లేదని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ లేకపోతే ఇవాళ రోజుకి 1,50,000 నుంచి 2 లక్షల టిక్కీలు ఇవాళ ఎట్లా కొనుగోలు జరుగుతుంది మిర్చి యార్డులో? ఏడాదికి 9,000 కోట్ల రూపాయలు ఇక్కడ వ్యాపారం జరిగింది. 100 కోట్ల పైగా శస్త్ర రూపంలో వస్తాయి. గవర్నమెంట్కి కూడా ఇలా ఆదాయం వచ్చింది. ఇలాంటి మంచి ఆదాయం గల మిర్చి యార్డు గుంటూరు ఆసియాలో పెద్ద మార్కెట్గా పేరుంది. ఇలాంటి యార్డుని జాగ్రత్తగా చూసుకొని ఈ యొక్క రైతులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. లేని పక్షంలో వారంలోపు మేము మరొక ముట్టడి కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. వచ్చినప్పుడు రైతే ఎన్నెముక అని అంటారు, కానీ పాలకులు పాలించటం మొదలుపెట్టినాక ఎక్కడ లేని అంశాలు, ఎక్కడ లేని అన్ని రైతును కుంగదీసే పరిస్థితి వస్తుంది. కేంద్రం అంతే, రాష్ట్రం అంతే రైతుని బాగు చేస్తామని అంటారు, కానీ దివాళా తీపిచ్చి ఆత్మహత్యల్లో పోయేటట్టు చేస్తున్నారు. ఒక 35 గ్రాముల తెల్లదామర పురుగు రావడానికి, అది పోవడానికి 1700, 1800 ఖర్చు పెడుతుంటే, కింటం మిర్చి కొనడానికి వీళ్ళకి 11 ఏళ్ళ కన్నా రావట్లేదని అంటే, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు 33 లక్షలన్నర ఖర్చు అవుతుంటే వీళ్ళు ఏ ధర చూసి 11,000 నిర్ణయించారు? ఏ సంఘాలని, ఏ ప్రజల్ని, ఏ రైతుల్ని ఆలోచించారు? అంటే ఈ ప్రభుత్వాలని రైతులను దోపిడీ చేయడానికి, రైతులు ఐక్యమత్యం కాకుండా అనేక విషయాలు ప్రజల్ని విడదీయడానికి ప్రయత్నం చెబుతుందంటే, ఈ రాబోయే కాలంలో రైతులు ఐక్యత కాకపోతే రైతులకి చాలా పెద్ద నష్టం జరుగుద్ది. అందుకని కౌలు రైతులందరూ ఐక్యతతోటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచకపోతే రాబోయే కాలంలో భూ యజమాన్యాన్ని, భూమి రైతుల దగ్గర ఉండే పరిస్థితి లేకుండా పోతుంది. కనుక రైతుల్ని ఆదుకోవాలా. ఆదుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఆందోళన జరగడానికి
కౌలు రైతు సంఘం తరఫున ఆందోళనకు పూనుకుంటాం. మాది నంద్యాల జిల్లా. మేము కౌలుకు తీసుకొని పొలం వేస్తున్నాము. పొలం కౌలు వచ్చేసి ఎకరానికి 70,000 ఎకరా 70,000. నీళ్ళతోటి తెగిన 95,000 అవుతుంది సంవత్సరానికి కౌలు రైతుకు. పోనీ ఎరువులకైతే ఏమి, కొట్టు మందులు అయితేమి, భూమి మందులు, సేలో చల్లే మందులతో పాటు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 3.5 లక్షల వరకు అవుతుంది. అంత పెట్టుబడి పెట్టుకొని పండించుకొని వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అక్కడ ఒక మిరకాయ కాళ్ళ కింద పడితే ఇక్కడ కళ్ళు గద్దుకొని మేము తీసుకుంటాము. ఇక్కడ కాళ్ళతో దండుకొని పోతున్నారు. మేము పండించుకోవాలన్నా లేకపోతే మా పిల్లల్ని సాకోవడానికి మేము ఈ రోజుకు 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి. రోజు 170, అదే 11,000కి ఇస్తారా, లేదా 10,000. నిమ్మకొండాయి కింటం వచ్చేసి 10,000కి ఇస్తారా, 9,000. అది అని చెప్పి మమ్మల్ని ఈ రకంగా అరాచకం చేస్తున్నారు. రైతులు ఏ విధంగా బ్రతికి మళ్ళీ కనీసం అంటే కింటాకు వచ్చేసి 10,000, 20,000, 19,000 గిట్టుబాటు ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఏ విధంగా మేము పండించి కూలీలకు వచ్చేసి ఒక్కొక్క కూలి మనిషికి వచ్చేసి 370 రూపాయలు, 400 రూపాయలు కూలి ఇచ్చి కోపిస్తున్నాము. పొద్దున్న 7 గంటలకు వచ్చి మధ్యాహ్నం 1 గంటకు పోతారు ఎండకని. 400 కూలి పెట్టి చేయించుకుంటున్నాం. ఇక్కడికి ఎత్తుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి లేకుండా మాట్లాడటము ఇంత అని చెప్పి, లేదంటే ఈయన ఎంతో కొంత కమ్మండి అంటే మళ్ళీ తీసుకుపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏసీలో పెట్టడం, ఏసీ బాడిగలు ఇవన్నీ పెట్టుకొని మేము ఏ విధంగా కుటుంబాన్ని పోషించబడాలి. నెక్స్ట్కు మళ్ళీ పైర్లు వేసుకోవాలంటే ఏమని వేసుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.